అసమర్థుడు అంటే ఎవరు అంటే తన పనిని తన బాధ్యతని నిర్వర్తించలేని వాడిని మనం అందరము అసమర్థుడు అని చెప్పేసి పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన బాధ్యతని తన పనిని మర్చిపోయి కేవలం ఆలయాలకే పరిమితమయ్యాడు. దీనిని నిజంగా అసమర్థత అని చెప్పేసి అనాలి, తప్పదు. గుళ్ళకి వెళ్ళడం తప్ప ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే 100% ప్రతి హిందువు గుడికి వెళ్ళాలి, ప్రతి ముస్లిము మసీద్కు వెళ్ళి నమాజ్ చదవాలి, ప్రతి క్రిస్టియన్ కూడా చర్చికి వెళ్ళాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ తన బాధ్యతని ప్రజలు తనకిచ్చినటువంటి బాధ్యతని మరిచి ఈరోజు కేవలం గుళ్ళకే నేను పరిమితం అవుతా, నా బాధ్యతని నేను నిర్వర్తించను అంటే మరి దాన్ని అసమర్థత కాకుండా ఇంకేమనాలి? ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా నా వ్యక్తిగత అంశము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 100% పూర్తిగా ఇది మీ వ్యక్తిగత అంశమే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ మరి డిప్యూటీ సీఎం అనే ఆ పోస్టు గురించి ఏం చేద్దామంటారు? ఆ పోస్టులో వేరే ఎవరన్నా కూర్చోబెడదామా? మీ వల్ల అవుతలేదా? అయితే క్లియర్గా చెప్పేయండి. ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, మీ పార్టీ నాయకులు ఆడవాళ్ళని మోసం చేసి ఆడవాళ్ళని ఫిజికల్గా అనుభవించి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దండుకొని ఈరోజు ఆ ఆడవాళ్ళ మీదనే కేసులు పెట్టి జైల్లో పెడుతుంటే మీరు ఆ మహిళల గురించి ఆడవాళ్ళ గురించి పట్టించుకోరు. మీ కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి మానభంగం చేసి తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేస్తే మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఈ విషయం మీద కూడా మీరు స్పందించరు. ఎంత దరిద్రము అంటే 8-9 సంవత్సరాల ఒక బాలికని తీసుకెళ్ళి పాడు చేసి నదిలో పడేస్తే ఆ శవం కూడా తీసుకొచ్చి వెతికి పెట్టే దమ్ము మీ ప్రభుత్వానికి లేదు. కేవలం అట్లీస్ట్ దాని మీద స్పందిస్తారు మీరంటే దాని మీద కూడా మీరు స్పందించరు. 3.5 సంవత్సరాల ఒక బాలికని పాడు చేసి తీసుకెళ్ళి బొందబెడితే దాని మీద మీరు స్పందించరు. 5 నెలల ఒక చిన్నారి, 5 నెలలు అంటే నాకే సిగ్గేస్తుంది మాటికి చెప్పాలంటే, విజయనగరంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే మీరు దాని మీద స్పందించరు. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి మీరు వీటి మీద అసలు స్పందించరు. కానీ కేవలం మీరు దేవాలయాలకి పరిమితం అవుతా, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా, ఓట్లు దండుకోవడానికి దేవాలయాలని వాడుకుంటా అని చెప్పేస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలుగు ప్రజలు ఎవరు అంత పిచ్చోళ్ళు అయితే కారు. ఈ స్ట్రాటజీ అన్నది నార్త్ ఇండియాలో నడుస్తుంది. నార్త్ ఇండియాలో మీరు చేసే పనులు నడుస్తాయి, ఆ పనులు చేస్తేనే ఓట్లు పడతాయి అక్కడ. కానీ సౌత్ ఇండియాలో ఒక వ్యక్తి చేసే మంచి పనులు అవి చూస్తే ఇక్కడ ఓటు వేస్తారు. ఇది ఒకటి. రెండవది, మీకు సుగాలి ప్రీతి గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు? నేను మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా, ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. సుగాలి ప్రీతి మీకు గుర్తుందా? సుగాలి ప్రీతి పేరు మీద మీరు ఎన్ని ఓట్లు దండుకున్నారు? ఈరోజు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిపోతే గుళ్ళలకు తిరగనీకి మీకు సమయం ఉంది, కానీ సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికి మీకు సమయం లేదా? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎంత దరిద్రము అంటే, అవసరం ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయి, రాబోయే బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంత ముఖ్యమైన సమయం ఇది. ఈ సమయంలో ఆ మంత్రివర్గ సమావేశాల్లో మీరు ఉండాలి. కానీ అక్కడ లేకుండా నేను గుళ్ళు తిరుగుతా, నాకు జనం వచ్చింది, నాకు నడుము నొప్పి వచ్చింది అని చెప్పేసి సాకులు పెట్టుకుంటూ మీరు తిరుగుతుంటే ఇవన్నీ చూసి ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? రెండో విషయము, ఎలక్షన్లకి ముందు మీరు చేసిన ప్రొపగెండాల గురించి మాట్లాడితే ఇసుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేశారు. ఏంటి సార్ ప్రస్తుతం ఇసుక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఇసుక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దారుణంగా పడిపోయింది. ఇసుకని నిజంగా ఆ దళారులు ఈరోజు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక అమ్మితే ఆ డబ్బు డైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చేది. కానీ ఈరోజు ఇసుక అమ్మితే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రావట్లేదు. కానీ దళారులు మాత్రం మధ్యలో కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మీరు మందు అంటే ఆల్కహాల్ ఏదైతే ఉందో ఆ ఆల్కహాల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రైజులు పెంచేసిండు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టిన మీరు ఈరోజు మీరే ఆ ఆల్కహాల్ మీద, మద్యం మీద ప్రైజెస్ పెంచి మళ్ళీ ఆ ప్రజల్ని అదే స్థితికి తీసుకెళ్ళారు కదా. అంటే ఎలక్షన్లు ఉన్నంత వరకు, ఎలక్షన్లలో గెలిచేంత వరకు ఒక మాట, ఎలక్షన్లు గెలిచిన తర్వాత మళ్ళీ అదే మాటనా? నేను ఈరోజు మందుబాబులను అందరిని అడుగుతున్నా. నేను ఆంధ్రప్రదేశ్లో అక్కడ పర్యటించినప్పుడు చాలామంది మందుబాబులను కలిసిన, సాయంత్రం 5 కాగానే చాలామంది నాకు కలిసేటోళ్ళు. వాళ్ళందరూ అప్పుడు అన్న మాట ఏంటంటే, మాకు ఆల్కహాల్ మీద అంటే మందు మీద, మద్యం మీద ప్రైజులు చాలా పెంచేసాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన పని అదే కదా. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? ఎంత ఘోరము అంటే
రోజు వాడుకునే వస్తువులు, వంట నూనె. ఆ రోజు వంట నూనె గురించి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు. ధరలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి లబో దిబ కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏంది? కేవలము 8 నెలల్లోనే, మళ్ళీ చెప్తున్నా, కేవలము 8 నెలల్లోనే రాష్ట్రాన్ని మొత్తానికి రావణ కాష్టం చేసేసారు. ఒకవైపు క్రైమ్ నిజంగా మొన్న డీజీపీ గారు వెళ్తూ ఒక సమావేశం పెట్టి అందులో క్రైమ్ని మేము చాలా బాగా కంట్రోల్ చేసినాము, సైబర్ క్రైమ్ ఒకటే చేయలేకపోయినాం, మిగతా అన్ని క్రైమ్లు చాలా బాగా చేసినామని చెప్పేసి చెప్పారు. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ యాడుంది సార్ ఇప్పుడు? ఒకసారి ఆలోచించారా? ఒకసారి మంత్రి గారు అనిత గారు ఆలోచించాలి. అనిత గారు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అన్న పవన్ కళ్యాణ్ గారు మరి అనిత గారిని అడగండి, దయచేసి ఈ మాట మీద ఒకసారి రివ్యూ తీసుకోండి. మీరు డిప్యూటీ సీఎం అనిత గారిని ప్రశ్నించవచ్చు, మీరు తప్పకుండా ప్రశ్నించండి. మొత్తానికి మీ కూటమి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే, మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలను నమ్మి ప్రజలు మీకు ఓట్లేస్తే ఈరోజు రాష్ట్రంలో 1 లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, 2 ధరలు పెరిగిపోతున్నాయి, 3 మీరు ఇస్తానన్న హామీలు మీరు ఇవ్వలేదు, 4 మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇన్ని రోజులు ఇచ్చిండో 5 సంవత్సరాలు ఆ హామీలను కూడా బొందబెట్టేశారు. ఈరోజు పెన్షన్ పేరు మీద మీరు 31వ తారీఖు 1వ తారీఖు చేసే డ్రామా తప్పిస్తే ఇక రాష్ట్రంలో ఏది కరెక్ట్గా లేదు. ఒక్క ఫీల్డ్ కూడా కరెక్ట్ లేదు. మీకు మీరే మార్కులు ఇచ్చుకొని మీకు మీరే పాయింట్లు ఇచ్చుకుంటారు. ఫలానా మంత్రి నెంబర్ 1, ఫలానా మంత్రి నెంబర్ 2, ఫలానా మంత్రి నెంబర్ 3 అని చెప్పేసి మీకు మీరే మార్కులు ఇచ్చుకోవడం ఏంటి సార్? అంటే మీరే ప్రశ్నాపత్రం తయారు చేసి మీరే దానికి ఆన్సర్లు రాసి మీకు మీరు మార్కులు ఇచ్చుకుంటారా? ఇది ఎక్కడి పద్ధతి నాకు అర్థం కావట్లేదు. నిజంగా నవ్వొస్తుంది ఈ మార్కులు చూస్తే. అంటే ఈ లిస్టు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 10వ నెంబరు, చంద్రబాబు నాయుడు గారికి ఫలానా నెంబరు, లోకేష్ గారికి 8వ నెంబరు, చంద్రబాబు నాయుడు గారికి 6 ఏదో ఇచ్చారనుకుంటా. ఈ నెంబర్లన్నీ మీకు మీరే ఇచ్చుకుంటే మరి ప్రజలు ఏం చేయాలి సార్? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా? సరే, మీకు ధైర్యం ఉంది కదా, మీరు పని చేయండి సార్. తెలంగాణలో పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పోల్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. అట్లా మీరు కూడా ఒక పోల్ పెట్టి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరి పాలన బాగుంది, ప్రస్తుత కూటమి పాలన లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పేసి ఒక పోల్ పెట్టండి చూద్దాం. ట్విట్టర్లో ఒక పోల్ పెట్టండి, ప్రజలు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. దెబ్బకేం లేదు, షేక్ అయిపోతారు మీరు. ఆ పరిస్థితులు కేవలం 8 నెలల్లోనే ఈరోజు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఈరోజు ప్రజలు ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి విషయంలో మా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇది చేసేది, మా జగన్మోహన్ రెడ్డి ఉంటే అది చేసేది అని చెప్పేసి ప్రజలు ఈరోజు చెబుతుంటే, నాకు ఫోన్ చేసి చెబుతుంటే నిజంగా నాకే చాలా బాధేస్తుంది. నేను కొన్ని రోజుల కింద ఒక వీడియో చేసిన. ఒక మహిళ తన కూతుర్ని చదువు మాన్పించేసి పనికి తీసుకెళ్తుంది. ఆ వీడియో చూసి నేను ఆ వీడియో చేయాలన్న కూడా నాకు బాధేసింది. కానీ ఆ స్థితిలో రాకూడదు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా తీసుకెళ్ళిండు. ఆ స్థితులు మళ్ళీ రాకూడదు అనుకున్న కేవలము 8 నెలల్లోనే, కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు, కంగ్రాచులేషన్స్ టు మన పవన్ కళ్యాణ్ గారు, 8 నెలల్లోనే ఆ పరిస్థితులు మళ్ళీ తీసుకొచ్చారు. ఏది ఏమైనా కూడా రాజకీయాలు చేయడం దయచేసి మానేయండి పవన్ కళ్యాణ్ గారు. గుళ్ళ చుట్టూ తిరిగి నేను మొత్తం సౌత్ ఇండియాలో ఏదో పెద్ద రాజకీయ అదైపోతా, బీజేపీకి ఒక మంచి ఆప్షన్ లాగా నేను నిలబడతా, రేపు పొద్దున నేనే ప్రధానమంత్రి అవుతా అని చెప్పేసి మీరు ఏదైతే కలలు కంటున్నారో, నేను చెప్పినా కదా, నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. నార్త్ ఇండియాలో ఇవన్నీ చేస్తారు, చల్లుతాయి. కానీ సౌత్ ఇండియాలో అవి చల్లవు. సౌత్ ఇండియాలో ప్రజలు మంచి చూస్తారు, మంచి పని చేసేవాడిని గుర్తిస్తారు. ఇట్లాంటి చిల్లర చేష్టలు చేసే వాళ్ళని అస్సలు గుర్తించరు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తించాలి. తప్పకుండా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన ప్రస్తుత పర్యటన గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.